తమ్ముడా నువ్వు ఎండిది గొర్రెలు బంగారు గొర్రెలు అడవి లోపల పోయి కాసుకొని రాబోరా. ఈ ఎండి గొర్రెల బంగారు గొర్రెలు ఎక్కడ ఎక్కడ ఇది ఎండి గొర్రె ఇది బంగారు గొర్రెలు గివోలు ఎక్కడ గివి రాజమంది నన్ను పిలిచింది అంతకింత ఈ రెండింటితో అయితే అయితే లేదురా నువ్వు కాసుకరా ఈ రెండు గొర్రెలు నేను నీ ఎవరు గడ్డి మీద విడిచిపెడితే అవి మెత్తి నాకని దగ్గడు గప్పుడు బ్రహ్మదేవుడు కనుక బంగారు పట్టుకొని మరి ఏమీ వెళ్ళిపోతున్నా నేను తాడినప్పటి లోపల ఎట్లా వెళ్ళిపోతున్నాడు ఆ బ్రహ్మదేవుడు రామ సీతారామ బ్రహ్మదేవుడు మీ ఎదురు పట్టుకొని బ్రహ్మ బంగారు గొడవలు పట్టుకునేలా బంగారు కూడా దుమ్ము వాడాలన్నా మరి నేత నీళ్ళు రావుతలేవు అన్నయ్య ఒరే అన్న ఈ గొల్ల మీద మన్ను గొల్లనే గుమ్మలు నాతో అయితే అన్నా నీ చేతులు పెడుతున్నారా అన్నయ్య అన్నయ్య అవుతో నాతో అయితే ఓయో దమ్ము పెడుతుంది కటమని ఇస్తే కటం దొరుకుతుంది అరే గొర్రెంత విషయాలు అంటే అని బ్రహ్మదేవుడు ఎప్పుడు తప్పించుకున్నా కాలశేఖర్ నాతో కాదురా అన్న చేతిలో పెట్టిండు విష్ణుదేవుడి విష్ణులో కాలశేఖర్ విష్ణుదేవుడి పంపగలగల్లా విష్ణుదేవుడి చోటు కూడా అయితే లేదా విష్ణువుడు మరచిన అన్న ఆలోకాల శంకరం నీతోనే అవుతుంది అన్నాడు. అరే తమ్ముడా బ్రహ్మదేవ నీతోని కాలేదు ఎండిది కాదు బంగారు కొడేది కాదు నీతోని కాలేదు విష్ణుదేవా అన్నాడు. కానీ ఆలోకాల శంకరం ఎండిది పట్టుకొని బంగారు కొడేలు పట్టుకొని ఆ నెత్తి మీద 4 కాళ్ళ 4 రూపాయల పట్టణంతో నెత్తి మీద పెట్టుకున్నాడు. బంగారు గొడవలు లెక్కన ఇక్కడ పచ్చని గుడిన దగ్గరకు వచ్చి అవి వేసుకుంటూ ఉంటాయి. నేను చెట్టు కింద నీడు చూసుకొని మతం మీద పట్టుకుంటున్నా అని 4 కాళ్ళ 4 రూపాయల పట్టణంతో నెత్తి మీద పెట్టుకొని లోకాల శంకరుడు ఎండిది గొర్రెలు కొట్టుకొని బంగారు గొడవలు కొట్టుకొని అడుగుతపై పడుతున్నాడు. చూడంకమయ్యా అయ్యా
నెత్తి మీద వారి కొల్ల పట్ట మొత్తం నెత్తి మీద పెట్టుకున్నా నెత్తి మీద ఉన్న పట్ట మొత్తం నెత్తి మీద ఉన్నది కొల్ల ఎంబడి తిరుగుతున్నాడు దేవతంగా అయ్యా ఒక్కసాడ మీరుగానే ఉండలేవు ఈ కొండ మీకు ఆ కొండ మీకు దిగుతున్నాయి ఆ కొండ మీకు ఈ కొండకు దిగుతున్నాయి ఆట ఆనాడు లోకాల శంకరుడు ఎండి గొర్రె బంగారు పడి ఒక దగ్గర నీళ్ళు కలిగి ఉంటలేదు ఒక కొండ మీకు దిగుతున్నాయి ఒక కొండ మీకు దిగుతున్నాయి అప్పుడు లోకాల శంకరుడు ఏం చేసిండు ఎనికటి కాలమందున ఎండి గొర్రెలకు బంగారు పడేలకు 360 పుట్ల బలం ఉండదు ఆట ఆగో 360 పుట్ల బలం తీసేసి 3 పుట్ల బలం చేసిండు లోకాల శంకరుడు 3 పుట్ల బలం చేసే వరకు పచ్చని పురుణ దగ్గర మెత్తుంది ఆడ గొర్రె మంద ఎండి గొర్రె బంగారు గొర్రె పచ్చని పురుణ దగ్గర ఎప్పుడు మెత్తుందో లోకాల శంకరుడు అటువంటి ఏమి అటువంటి కళ్ళమాడ చెట్టు కింద అలానే అలవా కింద అటువంటి ఒక నీడ పట్టుకు ఉన్న వరకు పక్క మంచం వేసుకొని మంచం మీద అన్నాడు మంచం మీద లోకాల శంకరుడు ఎప్పుడు వండుకున్నాడు లోకాల శంకరునికి 7 వేల 17 ఉన్నాయట మాట పట్టుకున్నాయి కాదు మాలంటి చెడు కాదు దేవుడు మంచం మీద వండుకున్న లోకాల శంకరుడు పల్ల చెడలు మారేసి వండుకున్నాడు శివదంగమయ్యా పట్ట మంచం మీద ఎప్పుడు వండుకున్నాడో ఆ యొక్క 8 గొర్రె బంగారు పడేలు పచ్చని పురిని మేసుకుంటా ఆ యొక్క వాడుకోల పట్ట మంచం మీద కట్టేవారికల్లా పట్ట మంచం మీద కట్టేవారికల్లా లోకాల శంకరుడు 7 మెల్ల పన్ను పల్ల చెడులు పారేసి వండుకున్నాడు పచ్చని పురిని మేసుకుంటా ఆ ఎండిని గొర్రె బంగారు పడేలు లోకాల శంకరునికి పల్ల చెడులు కొరికెత్తున్నాయి ఓ పెద్దలారా ఏదు ఎల్లానే ఎల్లా జడాలు మదన జడాలు కొరగావటేనా మదన జడాలు కొరగావటేనా దండేవాడురా దంగమయ్యా నల్లు నల్ల ఎడలు 7 మెర్ర జడలు పందు పల్ల ఎడలు ముత్తు ముల్ల ఎడలు మాడ పట్టుకున్నాయి మా దండి జడలు దొరుకుతున్నాయి ఆట అయ్యో దిగ్గుమంటలు వేసినాడు సంగమయ్యా దిగ్గుమంటలు వేసినాడు సంగమయ్యా ఎంతమంది ఎత్తిన బిడ్డలాలా ఎండిది కొర్రె బంగారు పొడేలాలా ఎంతమంది ఎత్తిన బిడ్డలాలా ఇలా నాకు నల్లు నల్ల ఎడలు 7 వేల 7 పందు పల్ల ఎడలు ఉంటే నా పళ్ళు ఎడలు వరకు ఎత్తున్నారా బిడ్డలాలా అన్నాడు కానాడు లోకాల శంకరుడు ఎండిది గొర్రెలు పట్టుకున్నాడు బంగారు పొడేలను పట్టుకొని మీది పండ్ల మీదికెళ్ళి రాస్తున్నాడు శివజంగమయ్యా మీది పండ్ల మీదికెళ్ళి రాసేవారికల్లా గోల్రకు మీది పళ్ళు ఊసిపోతున్నాయి కానాడు లోకాల శంకరుడు ఎండిది గొర్రెలకు బంగారు పొడేలకు దివనార్థి పెట్టిండు లోకాల శంకరునికి మాద పట్టుకునే మాదండి జడలు ఆ మాదండి జడలు కొరికేసే వరకల్లా ఈ మాదండి జడ ఉత్తరం దూరానున్న కల్లా నా కళ్యాణ భూలోక ముట్టవంతమున్నది పెరగవంతమున్నది ఊర్లు పల్లెలు పట్టణాలు 100 వంతం ఉన్నాయి రానున్న కల్లాన కలియుగ లోపల భూలోక నగరం లోపల నా యొక్క మాదండి జడ భూలోక నగరం లోపల మోయం కంటే ఉట్టలు అన్నాడు శివదంగమయ్యా శంకరుడైనా గాని ఈ యొక్క రానున్న కల్లాన కలియుగం లోపల మోయం గంట ఉట్టలను దీవించి దివనార్థి పెట్టిండు ఈ యొక్క ఎండిది గొర్రెను బంగారు పొడలు నేను భూలోక నగరం లోపల విడిచిపెట్టి పోతానా అని లోకాల శంకరుడు అదే అడవి లోపల అక్కడిక్కడ తిరుగుతుంటే గుండెమోతుల గుడ్డ కనబడుతున్నది గుండెమోతుల గుడ్డం కాడ కర్ణాల గుట్ట ఉన్నది కర్ణాల గుట్టని కళ్ళతో చూస్తున్నాడు దేవతంగమయ్యో అయ్యో కర్ణాలరా బుట్ట బెడికి రామో రామా కర్ణాలరా బుట్ట బెడికి రామో రామా బుట్ట బెడికి వస్త ఉన్నదే రామో రామా దేవదారి సంగమయ్య రామో రామా భూమితోడ పుట్టింది కర్ణాల బుట్ట గజ్జల్ల మరి ఆ యొక్క కర్ణాల బుట్ట బెడికి ఎప్పుడు ఎలా వచ్చిండో సంగమయ్య పుట్ట
కాడికి వచ్చిండు దేవసంగం అయ్యా ఎండిది గొర్రెను పట్టుకున్నాడు బంగారు పొడలు పట్టుకొని ఆ కారణాల పుట్టలో పడి తోలుతున్నాడు ఓ బిడ్డలాల ఎండిది గొర్రె బంగారు పొడల మీకు దీవించి అర్థం పెడుతున్నా ఇదే కారణాల పుట్ట లోపల సాగు పుట్టుకలేని సవలక్ష మంద కావాలి ఇచ్చినోని మంద ఈశ్వరుని మంద అటువంటి ఆడి మంద అరమ కోరి మంద కావాలి ఈ నూరి కట్టూరి ఇర్తు వందిర్రా అని దీవనార్థం పెట్టిండు లోకాల శంకరుడు ఈ యొక్క ఎండిది గొర్రె బంగారు పొడలు కరణాల పుట్ట లోపల ఉంటే ఒకనాడు కాకుండా ఒకనాడు పుట్టలకి వెళ్ళి బయటకు వెళ్తాయి కావచ్చు అదే కారణాల పుట్ట లోపల ఎండిది గొర్రె బంగారు పొడలు సాధన జాన పుట్టాలి సాధ్య జాన ఎవరు ఉన్నారా అని లోకాల శంకరుడు ఆగో అటువంటి ఒక ఛాతి మీద మైల తీసిండు ఛాతి మీద మైల తీసి ఆ యొక్క భూమి మీద కొట్టే వరకల్లా ఒంటి కాలు బయ్యన్న పుడుతున్నాడు ఓ రామా రామా ఒంటికాలు బయ్యన్నను వేసిండు వరి కొడుక బయ్యన్న ఈ యొక్క కారణాల పుట్ట లోపల కొడుక ఎండిది గొర్రె ఉంటది బంగారు పొడలు ఉంటదిరా ఎండిది గొర్రె నువ్వు పుట్ట లోపల కాసుడు నీ వంతు ఎండిది గొర్రె సాగు పుట్టుకలేని సవలక్ష మంద కావాలి పుట్టలకే గొర్రె మంద ఎల్లద్దురా కొడుక అని ఆ యొక్క ఎండిది గొర్రెను చూసుకో బంగారు పొడలు చూసుకోమని కారణాల పుట్ట లోపల వేసిండు ఒంటికాడు బయ్యన్నను ఈ యొక్క మంద లోపల పుట్టితున్న మంద పోసారిని ఆ యొక్క అటువంటి ఏనాడు వరకు ఎండిది గొర్రె బంగారు పొడల సోబతుకు 7 కర్రెబొల్లి జాగిరాలు పుట్టించిండు 7 కర్రెబొల్లి జాగిరాలు పుట్ట లోపల వేసిండు లోకాల శంకర్ని కొనుక పోగు తీసిన తర్వాత చీరలుగా వేసిండు పాలు తాగే బొడ్డు గిన్నె వేసిండు పాలు తాగే బొడ్డు గిన్నె తీసిన దర్వాజాలుగా మార్చి పార్వతమ్మ ముక్కలు తీసి ఆ పుట్టకు తలుపు తాళం అంట వేసిండు శివజంగమయ్యా పార్వతమ్మ ముక్కలు తీసిండు ఆ యొక్క కారణాల పుట్టకు తలుపు తాళం అంటే ఎప్పుడు వేసిండు లోకాల శంకరుడు ఎండికొండకి వెళ్ళిపోని గాని ఆ యొక్క కారణాల పుట్టకడ లోకాల శంకరుడు కారణాల పుట్ట లోపల వేసిన గొర్రె మంద అటువంటి ఎండిది గొర్రె బంగారు పొడేలు ఈ నింది కట్టింది ఇరుతు పొంది సాగు పుట్టుకలేని సవలక్ష మంద కాబట్టి సవలేటి మందారా స్వామి గొర్రె మందారా సవలేటి మందారా స్వామి గొర్రె సవలక్ష గొర్రె మంద ఆడిదారి మంద కోరి మంద ఆనాడు కరణాల పుట్టల సవలేడి గొర్రె మంద ఎప్పుడు పెరుగుతున్నదో ఆ కారణాల పుట్ట లోపల సవలేడి గొర్రె మంద ఉన్న ముచ్చట రారాజు మల్లయ్య ఎగరగోదు రారాజు మల్లయ్య అన్నగాళ్ళతోటి ఏరువాడి ఏటికి వ్యవసాయం సాగితరాని కరణాల పుట్టకాడికి వచ్చింది కదే పుట్ట మీద ఎట్టం పెట్టిన భగవంతు మల్లయ్య పుట్ట మీద ఎట్టం పెట్టి ఎట్టాని ఎప్పుడు అంటు పెడుతున్నాడో ఎట్టానికి అగ్గిదల పెట్టే వరకల్లా గుమ్మిగడ్డు పొగలు వెళ్తున్నాయి ఆ యొక్క అగ్నిలింగనాలు పోయి కారణాల పుట్ట కొబ్బరిలోకి వెళ్ళి పుట్ట లోపల పడే వరకల్లా కారణాల పుట్ట లోపల ఉన్న సవలేటి గొర్రెమంద కాలబట్టే కాదు దేవుడా సవలేటి గొర్రెమంద కాలబట్టరా దైవమా స్వామి గొర్రె మంద కాలుతున్నదాట గానాడు కలగాల కలగాల గొర్రె మంద కన్నీరు తీస్తున్నది గొర్రె మంద కన్నీరు తీసే వరకల్లా ఆ యొక్క గొర్రె మంద శోకము లోకాల శంకరునికి శుతిముడుతున్నది శంకరునికి శుతిముట్టే వరకల్లా లోకాల శంకరుడు కళ్ళ చూసిండు నా చెంట లోపల పుట్టించిన ఎండిది గొర్రెలు బంగారు పొడేళ్ళు వీళ్ళ కారణాల పుట్ట లోపల వేసినది పుట్టుకలేని సవలక్ష మంది అయింది ఆడిదారి మంద అరవ కోరి మంద
మంద ఈనింది కట్టింది ఇరుతూ ఉంది సవలేటు గొర్రె మంద కారణాల పుట్ట లోపల ఇయ్యాల నా కొడుకు మల్లయ్య నగలతోటి ఆరాటం వచ్చింది భజనతోటి ఓరాటం వచ్చింది అని ఏడికి వ్యవసాయం సాగుతారని కుండమోతుల పుట్టం కాడికి వచ్చి కత్తెర గోరికలు కొట్టిండు మంగ పొదలు కొట్టిండు పరికి పొదలు కొట్టి ఆ యొక్క పుట్ట మీద ఎట్టం పెట్టి ఎట్టానికి అగ్గి పెట్టి పెట్టిండు అగ్గిని ఇంకా 40 కారణాల పుట్ట లోపల పడుతున్నాయి సవలేటి గొర్రె మంద అంటుకుంటున్నది పుట్టించిలోని నేను ఈ యొక్క సవలేటి గొర్రె మందని కాపాడిన బాధ్యత కూడా నాదే అన్నడు లోకాల శంకరుడు ఆకాశ గగనాల మీదకి వెళ్ళి పోయేటి 2 శౌటి మేఘాలు నిలిచిండు బిడ్డలారా శౌటి మేఘాలా ఇక్కడికి దగ్గర భూపతి కురువల్ల మీద గుండమోతుల గుడ్డము కాడ అటువంటి ఆడగనికనేమి గుమ్మి అటువంటి ఒక దుబురు వాన కొట్టాలి దుబురు వాన కొట్టాలి పుట్ట మీద వాన కొడితే ఆ యొక్క పుట్ట మీద ఎట్టం చల్లారాలి ఎట్టం చల్లారినాక పుట్ట కొమ్మరిలోకి నీళ్ళు పోయే కారణాల పుట్ట సవలేటి గొర్రె మంద చల్లారాలి దుబురు వాన కొట్టుమన్నాడు గా శంకరుడు దుబురు వాన కొట్టుమని వరకలగా శివుడి మేఘాలకి ఏమంటిన పడుతున్నాయి మా నాయన లోకాల శంకరుడు 7 రోజులు కొట్టేటి వాన ఒకనాడే కొట్టుమన్నాడు అని 2 శివుడి మేఘాలకి వినబడ్డాయి ఆట 2 శివుడి మేఘాలు కనుకనేమి ఆ యొక్క గగనాల మీదకి వెళ్ళి వచ్చి భూపతి కురువల్ల మీద 7 రోజులు కొట్టేటి వాన ఒకనాడే కొట్టబట్టే అమ్మా కుమ్మిదొడ్డు వర్షం కురవట్టరా